సంగతులు మనం నేర్చుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వాక్యంలో యేసు ప్రభు వారు తెలియజేస్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు వారు ఒకానొక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకానొక వ్యక్తిని గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. సహజంగా ఆ వ్యక్తి ఎవరో ఈ సందర్భం అంతా మనం చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతని పేరు నేను చెప్పకముందే మీకు అందరికీ అతని యొక్క పేరు తెలిసిపోయింది. ఏం పేరు అతని పేరు? జక్కయ్య. జక్కయ్యను గూర్చి యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహముతో, తనను గమనిస్తున్నటువంటి జన సమూహముతో ప్రభు చెబుతున్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అనే ఒక గొప్ప స్వాస్థ్యం, గొప్ప భాగ్యం జక్కయ్య ఇంటిలోనికి ప్రవేశించింది. కనుక అబ్రహాము కుమారుడు అనే ఆ గొప్ప ధన్యత జక్కయ్య పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే అర్థం ఏంటి? అంతవరకు లేదనేగా అర్థం. నేడు వచ్చి ఉన్నదంటే అంతకు ముందు లేదని అర్థం. అంటే అంతవరకు జక్కయ్య ఇంట్లో ఏమున్నది? నాశనం ఉన్నది, వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, శాపం ఉన్నది. ధనం అనే పేరుతో రకరకాల వ్యవహారాలతో జక్కయ్య గృహం, జక్కయ్య జీవితం నిండుకుంది. జక్కయ్య జీవితాన్ని ఒకంత మనం ఆలోచిస్తే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు మనకు 1 నుంచి 8 వచనాలలో మనకు కనబడతాయి. జక్కయ్య వ్యక్తిత్వం ఎలాంటిదంటే, అతడు మోసం చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. అన్యాయము చేత ధనాన్ని ఆర్జించే ఆలోచన, ఆశ కలిగినటువంటి వాడు ఈ జక్కయ్య. జక్కయ్య చాలా పొట్టివాడు, కానీ తన ఆలోచనలు మాత్రం చాలా పొడవాటివి. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏంటంటే తెల్లనివాడు అని అర్థం, పవిత్రుడు అని అర్థం, నీతిమంతుడు అని అర్థం. ఇలా రకరకాల భావాలు జక్కయ్య అనే పేరుకు స్ఫురిస్తాయి. కానీ జక్కయ్య జీవితం చూస్తే ఎక్కడా నీతి లేదు. పేరుకు అర్థం బాగానే ఉంది, నీతిమంతుడని, తెల్లనివాడని, కానీ జీవితంలో మాత్రం తెలుపేమీ లేదు. బ్రతుకులో తెలుపు లేదు, మాటలలో తెలుపు లేదు, జీవితంలో తెలుపు లేదు. పేరుకు మాత్రం తెల్లనివాడు, పేరుకు మాత్రం పవిత్రుడు. కొంతమంది పేరు బాగానే ఉంటుంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరు చాలా మంచిగా ఉంటుంది. కొంతమందికి జీవితం మాత్రం సరిగా ఉండదు. అరుణ అనే పేరు ఉంటుంది, అంటే ఉదయించటం, మెరవటం, కానీ జీవితం మాత్రం ఏమాత్రం ఉండదు. జీవితంలో ఎటువంటి వెలుగు ఉండదు, ఎటువంటి కాంతి ఉండదు. సంతోషమ్మ అనే పేరు ఉంటుంది, పేరుకు మాత్రమే, కానీ జీవితంలో సంతోషం ఉండనే ఉండదు. కొంతమంది జీవితం. పవిత్ర అనే పేరు ఉంటుంది, పేరుకు పవిత్ర, కానీ జీవితంలో పవిత్రత ఉండదు. పేరుకు చాలా మంది జీవిస్తారు, కానీ జీవితంలో కొంతమందిని ఆలోచిస్తే దానికి తగినట్టు జీవితాలు కొంతమందికి ఉండవు. ప్రియ సోదరి సోదరులారా, జక్కయ్య జీవితం ద్వారా ఈ పునరుత్థాన దినాన దేవుని మాటలు వింటున్న మనకందరికీ కూడా ఒక గొప్ప పాఠం. పేరుకు మాత్రం జీవించటం అనేది దేవుడు ఏమాత్రం ఇష్టపడని ఒక కార్యం. బైబిల్ గ్రంథంలో చాలా మంది అలా ఉన్నారు. పేరుకు మాత్రం నామకార్థమైన జీవితం. జక్కయ్య అన్యుడు కాదు. జక్కయ్యకు యూదా ధర్మశాస్త్రం తెలుసు, యూదుల విధి విధానాలు తెలుసు, యూదులలో ఒక సభ్యుడే జక్కయ్య. కానీ జీవితంలో మాత్రం దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమాత్రం జక్కయ్యలో లేవు. డబ్బు అనే
ఆ కోరికతో, సంపాదించాలన్న కోరికతో, సంపాదించటం కోసం ఎటువంటి మార్గాన్నైనా ఎంచుకునేటటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వాడు ఈ జక్కయ్య. జక్కయ్యకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తాదారుడు. అంటే ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాలంటే పన్ను వసూలు చేసేవాడు. చాలనే పరిస్థితుల మధ్యలో ఉండేటటువంటి వారి దగ్గరికి బలవంతంగా పన్ను వసూలు చేసేవాడు, మోసం చేసేవాడు, అన్యాయంగా ఆర్జించేవాడు. జక్కయ్యను గురించి ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే పాపి అయిన మనుష్యుడు అనే అభిప్రాయం ఉంది. రోమా ప్రభుత్వంలో జక్కయ్య అనే ఈ వ్యక్తి ఒక ఉద్యోగస్తుడు. తన సొంత జనాన్ని ఏమాత్రం కనికరించకుండా, తన సొంత జనుల పట్ల ఏమాత్రం దయాగుణం లేకుండా, ఉందో లేదో అనే ఆలోచన కూడా లేకుండా, తను సంపాదించుకోవటమే ప్రాముఖ్యంగా పెట్టుకొని ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎవడి నెత్తి మీద చేయడానికైనా సిద్ధపడేవాడు ఈ జక్కయ్య. అన్యాయము చేత సంపాదించాడు. అందుకే జక్కయ్యను గురించి చెప్పబడుతున్న సందర్భంలో అక్కడ ధనవంతుడు అని రాయబడింది. 2వ వచనం చూడండి. దాని గుండపు ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ధనవంతుడు, ధనం బాగా ఆర్జించాడు. వచ్చే ప్రతి చోటెల్లా లాక్కుంటూ దాచుకుంటున్నాడు. తన కోసం పోగు చేసుకున్నాడు. తన సంపాదన కాలంలో ఏ రోజు కానీ దైవ నియమాలను కానీ, దేవుని విధానాలను కానీ, లేఖనాలలో చెప్పబడుతున్న, ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్న విషయాలను కానీ గ్రహించలేదు, ఆలోచించలేదు, దాన్ని మనసులో పెట్టలేదు. ఈ సంపాదించే వాళ్ళందరికీ కూడా ఉండే మనసు ఇదండి. ఎక్కువ సంపాదించే వాళ్ళు వాక్యంతో సహవాసం చేయరు, ప్రార్థనలో ఉండరు. మందిరానికి వచ్చామా, సంపాదనలో కొంత భాగం వేసామా, వెళ్ళిపోయామా. ఎక్కువగా లోతుల్లోకి వెళ్ళొద్దు, ఎక్కువ లోతుగా ఆలోచించద్దు, ఎక్కువ దేవుని మాటలను మనసులో పెట్టుకుంటే సమాజంలో సంపాదించలేము. ఆ మాట ఈ మాట మాట్లాడలేము. బమ్మిని తిమ్మి చేయలేము. సంపాదించడం అంటేనే అక్కడ చాలా విషయాల్లో లోపం కలిగి జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంపాదన మీద మనసున్న వాళ్ళంతా ఆత్మీయత కలిగి జీవించరు, ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడరు. అందరూ కాదు, కొంతమంది. వాళ్ళ ఆలోచన అంతా కూడా వసూలు చేసుకోవటమే, సంపాదించుకోవటమే. సంపాదించడం కోసం ఏ మార్గాన్నైనా ఎంచుకుంటారు. 1000కి 5 రూపాయలు వడ్డీ వేస్తాడు, 1000కి 10 రూపాయలు వడ్డీ వేస్తాడు. సంపాదించడం అంటే ధనమే దైవముగా భావించేటటువంటి పరిస్థితి ఆ రోజు జక్కయ్య మనసులో ఉంది, ఈ రోజు చాలా మంది మనసులో కూడా ఉంది. ధనమే దైవం. కొంతమందికి డబ్బు లేకపోతే బ్రతకలేమండి అని అంటారు చాలా మంది. అయ్యో డబ్బు లేకపోతే బ్రతకలేం పాస్టర్ గారు, డబ్బు లేకపోతే అసలు విలువే లేదని అంటారు. డబ్బు లేకపోతే విలువ లేదా? డబ్బు గొప్ప జబ్బు. డబ్బు అనే జబ్బు మాయలో పడిపోతే జీవితం అంతా అధోగతి పాలైపోతుంది. నానాటికి డబ్బు వెంట నువ్వు పరిగెట్టొద్దు, నీ వెంట డబ్బు పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. ధనాన్ని ఆర్జించి ధనాపేక్షతో తమ్మును తామే చంపుకున్న వాళ్ళు ఉన్నారు, నాశనమైపోయిన వాళ్ళు ఉన్నారు. జక్కయ్య జీవితంలో ఎన్నో మాటలు ఎంతో మంది అన్నప్పటికీ ఎవరు జక్కయ్యను ప్రభావితం చేయలేకపోయారు. జక్కయ్య మనసును మార్చలేకపోయారు, జక్కయ్య వ్యక్తిత్వాన్ని మార్చలేకపోయారు. పేరుకు మాత్రం పవిత్రత లేని జీవితాన్ని మార్చలేకపోయారు. ధనం అనే పిశాచి చేత వేధించబడుతున్న జక్కయ్యను ఎవరు మార్చలేకపోయారు. కానీ జక్కయ్య ఇంటికి వచ్చి యేసుప్రభు వారు చూస్తూ తన చుట్టూ ఉన్న జనులు, యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి రాగానే చుట్టూ ఉన్న జనులు ఏమనుకున్నారో తెలుసా? 7వ వచనం చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా. అంటే జక్కయ్య ఇంటికి వెళ్ళటం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు.
ఎందుకంటే మా ఇళ్లను కూల్చినోడు ఈయన పోకపోక ఆ ఇంటికి వెళ్తాడా? వస్తే ఇస్తే కనుక మా ఇంటికి రావాలి, నా దగ్గరికి రావాలి. ఇలాంటి మోసంతో, అన్యాయంతో, జీవిత విలువలు లేనటువంటి, భక్తి భావాలు లేనటువంటి ఈ జక్కయ్య ఇంటికి వెళ్ళాడే. ఒకవేళ జక్కయ్య లాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారనుకోండి, ఎవరైనా మీరేమనుకుంటే చెప్పండి. జక్కయ్య లాంటి వాడు మన ఇంటి ముందు ఉండనుకోండి, లేచిన కాడి నుంచి ఎన్నిసార్లు తిట్టుకుంటుంటామో. ఇంత ప్రేమ ఉండదండి, ఇంత కనికరం ఉండదండి. డబ్బు 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 డబ్బు. చచ్చిపోయినప్పుడు ఏం చేసుకొని వస్తాడో డబ్బు 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 ఎన్నిసార్లు అంటాం. పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళాడంట యేసు ప్రభువు. వెళ్ళి చుట్టూ సనుగుకుంటున్న వాళ్ళ ముందే ఏమంటాడు చెప్పండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము కుమారుడు అని ఎవరిని అంటారంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యంలో మీరు చూడండి దయచేసి ఒక మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం త్వరగా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారుడు. అబ్రహాము వాగ్దానమునకు వారసులు. 14వ వాక్యం కూడా చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అబ్రహాము పొందిన ఆశీర్వచనం అబ్రహాము వారసులకు చెందుతుంది. అబ్రహాము వారసులు ఎవరంటే విశ్వాస సంబంధులే. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా అన్యజనులమైనటువంటి మనమందరం, జక్కయ్య లాంటి వ్యక్తిత్వం కలిగిన మనమందరం, దేవుడు లేని మనమందరం, దేవునికి స్థానము లేని మనమందరం, ఈ లోక సౌఖ్యాలు సుఖభోగాల వెంట పరిగెత్తే మనమందరం కూడా జక్కయ్యలాగానే నేడు దేవుని కుమారులం కుమార్తెలం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనమందరం కూడా జక్కయ్య లిస్టులో ఉన్న వాళ్ళమే. అన్యాయానికి అడుగులేసేవాళ్ళం, మోసం చేసేవాళ్ళం, ధనాపేక్షతో జీవించేవాళ్ళం, దేవుడు అనే అంశమే లేనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, అసూయలు, ద్వేషాలు, కలహాలు, రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు. అటువంటి మన పట్ల యేసయ్య మహాకృప చూపి మన యొద్దకు వచ్చాడు. మన యొద్దకు వచ్చాడు, మనల్ని దర్శించాడు, మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా మార్చాడు. ఎందుకు, ఎలా మార్చబడ్డాం అంటే అదే గలతీ పత్రిక ఉంది 3, గలతీ పత్రిక 3 చూడండి 27, 26. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. 29వ వాక్యం కూడా చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనమందరం వాగ్దాన వారసులం. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులం కుమార్తెలం. ఎందుకయ్యాము? అబ్రహామును గూర్చి, జక్కయ్యను గూర్చి యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట చెప్పాడంటే విశ్వాసం జక్కయ్యను చూశాడు. అందుకు యేసు, జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. ఎందుకు? దానికి కారణం యేసు. అక్కడ అందుకు యేసు, అందుకు యేసు. గొప్ప రక్షణ జక్కయ్య పొందుకోవడానికి గల కారణం, అబ్రహాము కుమారుడుగా మార్చబడటానికి కారణం, ఏ జక్కయ్య అయితే శపించబడ్డ జీవితంలో ఉన్నాడో, ఏ జక్కయ్య అయితే మనుషుల చేత తృణీకరించబడుతున్నాడో, ఏ జక్కయ్య అయితే మోసము చేత ధనమును ఆర్జిస్తూ ధనమే దైవంగా భావిస్తూ ఉన్నాడో, ఆ జక్కయ్యను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడు.
ఏ జక్కయ్య గృహమైతే చీకటితో నింపబడిందో, పాపముతో నింపబడిందో, శాపముతో నింపబడిందో, ఆ జక్కయ్య ఇంటికి గొప్ప రక్షణ వచ్చి ఉన్నది. ఈ రోజున మన జీవితాలు కూడా అటువంటివే. మనము దేవుని కుమారులమయ్యాం. ఎవరును అపహరించలేనటువంటి అద్భుతమైన రక్షణానందం మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. రక్షణానందం మనం పొందుకున్నాం. వాగ్దానములకు వారసులమయ్యాం. ప్రియులారా, మీరు ఆలోచించండి. జక్కయ్యను గూర్చి యేసు ప్రభువు ఇంత అద్భుతమైన మాట చెప్పడానికి కారణం ఏంటంటే, అందుకు యేసు అంటున్నాడు. అందుకు అంటే ఎందుకు? జక్కయ్య రక్షణ పొందడానికి, జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి, అబ్రహాము కుమారుడుగా మార్చబడటానికి గల కారణాలు మనం ఇక్కడ చూస్తున్నాం. 4 కారణాలు ఉన్నాయి. 4 కారణాలు. వాగ్దానమును స్వతంత్రించుకుని వాడిగా, దానవుగా నువ్వు మార్చబడాలన్నా, దేవుడు లేఖనాలలో ఏవైతే నీ జీవితంలో చేస్తానని వాగ్దానములు ఇచ్చాడో ఆ వాగ్దానములకు నీవు వారసుడవు, స్వతంత్రుడవు, స్వతంత్రించుకోవాలన్నా, రక్షణలో ఉన్న ప్రతి విధమైన దీవెనను అనుభవించాలన్నా నీ జీవితంలో జక్కయ్యలో ఉన్న 4 లక్షణాలు నీలో కూడా కనబడాలి. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను. ఎంత అద్భుతమైన మాట మీరు ఆలోచించండి. జక్కయ్య ఎన్నో చూశాడు, కానీ అన్ని చూసిన జక్కయ్య మనసులో మరి బహుశా సమాధానం లేక ఉండొచ్చేమో. లోకంతో, ధనంతో, ఇష్టానుసారమైన కార్యాలతో జీవించేవాడు పైకి బాగానే ఉంటాడు, కానీ హృదయంలో సమాధానం ఉండదండి. ఈ జక్కయ్యలో కూడా బహుశా సమాధానం ఉండకపోవచ్చు. యేసు ఎవరో చూడగోరెను జక్కయ్యలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం. యేసుక్రీస్తు ప్రభువు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇతడును అబ్రహాము కుమారుడే అని అనడానికి గల కారణాలలో మొదటిది, యేసు ప్రభు జక్కయ్యలో ఏం చూశాడంటే ఆయన్ను చూడగోరాలన్న మనసు జక్కయ్యలో చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో చాలా మంది చూడగోరిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వాక్యంలో చూస్తే చూడగోరారంట కొంతమంది. కానీ ఏం చూడగోరారో తెలుసా? సూచక క్రియలను చూడగోరారు. సూచక క్రియలను చూడగోరినటువంటి వ్యక్తులు లూకా సువార్త 23:8వ వాక్యంలో గమనిస్తే, హేరోదు సూచక క్రియలను చూడగోరెను. చూడగోరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ క్రియలను చూడగోరిన వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చూడగోరిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ జీవితాలలో అబ్రహాము కుమారుడు అనే సాక్ష్యం పొందలేకపోయారు. అందుకే వారి జీవితాలలో యేసు క్రీస్తు ద్వారా కలిగే గొప్ప రక్షణ అనుభవించలేకపోయారు. వాగ్దానములకు నువ్వు వారసుడివి కావాలన్నా, గొప్ప రక్షణ నీ జీవితంలో నువ్వు అనుభవించాలన్నా, వారికి జక్కయ్యకున్న తేడా ఏంటంటే, జక్కయ్య క్రియలను చూడాలని కోరుకోలే, యేసు ఎవరో చూడగోరెనంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసు ఎవరో చూడగోరెను. చూడటం, యేసును చూడాలన్న ఆశ జక్కయ్యలో కలిగింది. దేవుడు ఎవరికి ఆకర్షించబడతాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికి ఆకర్షించబడతారంటే, ఎవరైతే ఆయన్ను చూడాలన్న ఆశ కలిగి ఉంటారో, ఆయన్ను చూడాలన్న ఆశ కలిగి ఉంటారో వారికి ఆయన దర్శనమిస్తాడు, వారి వద్దకు ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడగోరాలన్న ఆశ, ఇది ప్రారంభ దశలో తొల్లిటి అనుభవం. యేసును చూడాలన్న ఆశ, చూడాలన్న ఆశలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో యేసును చూడాలన్న ఆశ జక్కయ్యలో కలిగినది, అది మొదటిది. కానీ 42వ కీర్తనలో గాని 84వ కీర్తనలో గాని కొరహు కుమారుడు కూడా అంటారు, నీ మందిర ఆవరణమును చూడవలనన్న ఆశ నాకు కలుగుతున్నది. అది ఇంకొక స్థాయి. కానీ జక్కయ్యలో మొట్టమొదటిగా అసలు యేసు అంటే ఎవరో తెలియదు, కానీ యేసును చూడాలన్న కోరిక
జక్కయ్యలో కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ ఉండాలండి. వాగ్దానములకు నువ్వు వారసుడివి, వారసురాలివి కావాలంటే నీలో ఆశ ఉండాలి. యేసును చూడగోరాలన్న ఆశ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు జక్కయ్య యేసును చూడగోరాలి అని ఆశ కలిగి ఉన్నాడని. జక్కయ్యలో చాలా మంది పాపి అని, అన్యాయస్తుడని, మోసం చేసేవాడని, పన్ను వసూలు చేసేవాడని చూశారు. కానీ జక్కయ్యలో యేసయ్య ఏం చూశాడో తెలుసా? ఆయనను చూడగోరాలన్న ఆశను చూశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆశ ఉంటే చాలు. జక్కయ్యలో ప్రభు చూసినటువంటి ఆశ ప్రజలు చూడలేనిది ప్రభు చూశాడు. నీలో ప్రభు ఏం చూస్తున్నాడు? నీలో ఎటువంటి ఆశ ఉంది? యేసును చూడాలన్న ఆశ ఉందా? యేసును చూడాలన్న ఆశ ఉందా? నా ఆశ అయితే ప్రతిరోజు యేసు ప్రభువును, ఆయన ముఖ దర్శనంలో చూడాలన్న ఆశ ప్రతిరోజు నాకు. యేసయ్యను ఈ రోజున నువ్వు ఎలా చూస్తావు? ఒకవేళ నీకు ఆశ ఉంది కానీ ఎలా చూస్తావు? ఎరుకో పట్టణములకు ఆ రోజు ప్రభువు వచ్చినట్టు ఈ రోజు మన ప్రాంతాలకు రాలేడే, మరి ఎలా చూడాలయ్యా నేను యేసయ్యను? ఎలా చూస్తావు? ఎలా చూస్తావు తెలుసా? దేవుని వాక్యమును చదువుతున్నప్పుడల్లా ప్రభు యొక్క దర్శనం నీకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 130వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడి, దయచేసి చూడండి. 119వ కీర్తన 130వ వాక్యం. నీ వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలిగను. వాక్యమును చదువుతున్నప్పుడు ఆ వాక్యములో వెలుగు కలుగుతుంది. ఆ వాక్యంలో దైవ దర్శనం కలుగుతుంది. దేవుని వ్యక్తిత్వం నీకు దొరుకుతుంది. దేవుని గుణగణాలు దొరుకుతాయి. వాక్యం అంటే యేసు, యేసు అంటే వాక్యం. నువ్వు వాక్యమును చదువుతున్నా కొద్దీ యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతలు నీకు దొరుకుతాయి. లేఖనములలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి? యేసు క్రీస్తును గూర్చి చెప్పారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు లేఖనాలను చదువుతున్నా కొద్దీ, వింటున్నా కొద్దీ దాంట్లో మీకు ప్రత్యక్షపరచబడేది ఎవరంటే నజరేయుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. లేఖనములు మోషేయు ప్రవక్తలందరూ ఆయనను గురించి ప్రవచించారు. ఆయన ప్రత్యక్షత ఉంది, ఆయన స్వరూప సౌందర్యం ఉంది, ఆయన గుణగణాలు ఉన్నాయి. చూడగోరాలని ఆశ ఉంటే, వినగోరాలని ఆశ ఉంటే నీ జీవితంలో జక్కయ్యలాగా ఎందుకు అబ్రహాము కుమారులు కుమార్తెలుగా కాలేకపోతున్నారు? వాగ్దానానికి వారసులుగా ఎందుకు కాలేకపోతున్నారు? రక్షణ ఆనందం ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే ఈ లోకపు ఆశలలో, వ్యామోహాలలో రకరకాల ఆశలు కలిగి జీవిస్తున్నాం. కానీ యేసయ్యను చూడాలన్న ఆశ మాత్రం లేదు. అన్ని ఆశలున్నాయి, అన్ని ఆశలున్నాయి. నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవబిడంబం ఉంది, లోకాశలున్నాయి, రకరకాల ఆశలతో ఉన్నావు. కానీ యేసయ్యను చూడాలన్న ఆశతో ఏ రోజైనా ఒక గంట సేపు వాక్యం చదువుతున్నావా? సంపాదించాలన్న ఆశ, ఇల్లు కట్టాలన్న ఆశ, కొనుక్కోవాలన్న ఆశ, పోగు చేసుకోవాలన్న ఆశ, సమకూర్చాలన్న ఆశ, రకరకాల ఆశలు ఉన్నాయి సోదరి సోదరులారా. కానీ నీ కొరకు ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తును చూడాలన్న ఆశ నీలో లేనే లేదు. పాపం జక్కయ్యకు యేసును చూడాలన్న ఆశ ఉంది. కానీ జక్కయ్య ఎలాంటివాడో తెలుసా? పొట్టివాడట. చూడాలని ఆశ ఉంది కానీ పొట్టోడు. జనులు గుంపులు గుంపులుగా కూడి యేసు చుట్టూ ఉన్నారు, యేసును చూడలేకపోతున్నారు. జక్కయ్యలో ఉన్న ఆశ ఏం చేసిందో తెలుసా? పొట్టివాడని నేను యేసును చూడలేనులే అని దాటిపోలే. జనులు గుంపులు గుంపులుగా ఉన్నారని నాకెందుకులే అని అనుకోలే. జక్కయ్య ఏం చేశాడు చూడండి, 3వ వచనం చదవండి. యేసు ఎవరో చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడలేకపోయాను. చెప్పండి నాతో పాటు, చూడలేకపోయాను. చూడగోరెను. చెప్పండి, చూడగోరెను, చూడలేకపోయాను. చూడగోరెను, చూడలేకపోయాను. మనమైతే ఏం చేస్తాం చెప్పండి?
మళ్ళోసారి చేద్దాంలే, మళ్ళోసారి చూద్దాంలే, ఇంకోసారి ప్రయత్నం చేద్దాంలే. చూడాలన్న ఆశ నీకుంటే అదేం చేస్తుందో తెలుసా? నిన్ను భక్షిస్తాను. ఏ రకంగానైనా నేను అబ్రహాము కుమారుని అవ్వాలంటే, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే, యేసు అనుగ్రహించే ఆ రక్షణ ఆనందం నేను పొందాలంటే అని ఆశ నిన్ను భక్షిస్తే గనక నీ చుట్టూ నీ ముందు ఎన్ని ఆటంకాలున్నా వాటన్నిటిని నువ్వు అధిగమిస్తావు. చూడలేకపోయాను, కానీ చూడాలన్న ఆశ జక్కయ్యను ఏం చేసిందంటే, చూడండి 4వ వాక్యం, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి. ఒక ధనవంతుడైనటువంటి వాడు పరిగెత్తడం ఊహించండి. మీరు ఇక్కడ కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన నన్ను చూడాలని ఎక్కడెక్కడి నుంచో వీధుల్లో అందరి ముందు ఉరికొస్తున్నాడు అనుకోండి. ఏమనుకుంటే చెప్పండి, ఈయన పిచ్చి పెట్టిందా ఇట్లా ఉరుకుతున్నాడు అనుకోండి. ఆయన ఎట్లా ధనవంతుడైన వాడు ఎట్లా రావాలి? ఒక నిజానికి ఆయన పిలిపించుకోవాలి. ఇదిగో యేసు అంట ఇటు వచ్చాడంట, ఆయన నా ఇంటికి రమ్మని అన్నారు, అవునా కదా? లేకపోతే ఎవరికన్నా చెప్పి పంపించాలి. కోటీశ్వరుడు కదా, ధనవంతుడు కదా, చిన్న చూపు పరిగెత్తాలంటే, అవమానం పరిగెత్తాలంటే నేనేంటి పరిగెత్తడం ఏంటి? యేసుని చూడాలని అవసరం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు చూస్తాం, అవసరమైతే నా దగ్గరకు వస్తానులే అని జక్కయ్య అనుకోలే. జక్కయ్య పరుగెత్తి ఆయనను చూచుటకు, అబ్బా ఎంత మంచి మాట, ఆయనను చూచుటకు. ఇలా నీ జీవితంలో ఇది ఒక అంశం ఉండాలి, ఆయనను చూచుటకు. నువ్వేం చేస్తున్నావు? ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఆయన నువ్వు తెలుసుకోవటానికి, ఆయన అర్థం చేసుకోవటానికి, ఆయనను గ్రహించడానికి నువ్వేం చేస్తున్నావు? అంటే వస్తున్నావు, స్తోత్రం, ప్రైజ్లాడన్నా ప్రైజ్లాడక, ఇంత కానుకేస్తున్నావు, ఇంత రొట్టె ముక్క పుచ్చుకుంటున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఆదివారం మళ్ళీ బైబిల్ తీయటం, అన్న చెప్పిన మాట్లాడటం, వెళ్ళిపోవడం. ఆయనను చూచుటకు నువ్వేం చేస్తున్నావు? చుట్టూ అనేకులు ఉన్నారు కానీ యేసు ఎవరో అనే ప్రత్యేకత చూడలేకపోయారు. కానీ జక్కయ్యలో పుట్టింది మనస్సు. యేసును చూచుటకు జక్కయ్య చేసే ప్రయత్నం చాలా ఆశ్చర్యకరమైనది. దేవునిని చూచుటకు, ఆయనను గురించి తెలుసుకొనుటకు, ఆయన గ్రహించుటకు నీ ప్రయత్నం ఏమై ఉంది? నువ్వు ఏం తాపత్రయపడుతున్నావు? ఏ ప్రయత్నం చేస్తున్నావు? ఎంత ఆశపడుతున్నావు? నిద్ర మానుకుంటున్నావా? సమయాన్ని వెచ్చిస్తున్నావా? నీ జీవితాన్ని వెచ్చిస్తున్నావా? సమర్పించుకుంటున్నావా? ప్రభు కొరకు నీ జీవితంలో ఒక భాగాన్ని ఇస్తున్నావా? ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయనను చూచుటకు జక్కయ్య పరిగెత్తడమే కాదు, పరిగెత్తి జక్కయ్య ఏం చేశాడు తెలుసా? మేడి చెట్టు ఎక్కాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడాలన్న ఆశ ఉండాలే గాని ఏం చేసైనా, ఏదైనా మనం సంపాదించాలనుకోండి, ఏదైనా పొందుకోవాలనుకోండి, ఆ ఆశ ఉందనుకో, దాన్ని ఏం చేసైనా పొందుకుంటాం. మనుషుల నైజం అది. ఆ స్వభావాన్ని ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నువ్వు వాడగలిగితే దేవుని యొక్క మహదైశ్వర్యము నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆయనను చూచుటకు జక్కయ్య చేసిన ఆ చిన్న ప్రయత్నం బహుశా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు చూడకపోవచ్చు, ఎవరు గ్రహించకపోవచ్చు. కానీ జక్కయ్య మనసులో ఉన్న ఆ ఆశను ఆ మార్గము గుండా వస్తున్న యేసయ్య చూశాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ఆ భావం, ఆ భక్తి, ఆ ప్రేమ నీతో ఉన్న వాళ్ళు ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు నువ్వు ఆయనను ఎలాంటి ఆశతో వెంబడించాలని కోరుకుంటున్నావు, ఆయనను నువ్వు ఏం చూడాలని కోరుకుంటున్నావు, ఆయన పట్ల నీ ప్రేమ, నీ భక్తి ఎలా ఉందో ఆయన చూస్తున్నాడు. చూడండి మీరు వెంటనే ఏముంది అక్కడ? చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చాడు యేసయ్య. చూడగోరిన జక్కయ్య
చూడలేకపోయాడు. కానీ ఆశ ఏం చేసిందంటే ఆయన్ను చూచుటకు పరిగెత్తేటట్లు చేసింది, ఆయన్ను చూచుటకు మేడి చెట్టు ఎక్కేటట్టు చేసింది. ఈ ఆశను ప్రభు చూశాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్యా జక్కయ్యా అని పిలవగానే జక్కయ్యకు ఫీజులు ఎగిరిపోయింది. యేసును గూర్చి జక్కయ్య విన్నాడు కానీ జక్కయ్యను గూర్చి యేసయ్య వినలే. యేసయ్యకు జక్కయ్యను గూర్చి ఎవరు చెప్పలే. కానీ జక్కయ్యకు ఫీజులు ఎగిరిపోయింది. నేను ఈయనను చూడాలని చెట్టు ఎక్కితే అసలు నేను ఎక్కిన చెట్టు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవడూ చూడలేదు, కానీ నేను చెట్టు ఎక్కిన సంగతి ఈయనకెట్ట తెలుసు? జక్కయ్య ఫీజులు ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం. నీ గురించి నీతో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధించడానికి వచ్చిన నా ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. నీ మనస్సు ఎలాంటిదో, నీ మనస్తత్వం ఎలాంటిదో, నీలో ఉన్న కోరికలు ఆశలు ఎలాంటివో ప్రభువుకి తెలుసు. జక్కయ్యలో ఉన్న కోరిక యేసయ్యను గురించిన కోరిక కాబట్టి ఆ కోరిక యేసు ప్రభువును ఆకర్షించేసింది. దేవునికి స్తోత్రం. చూడాలన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు దర్శిస్తాడు. వాళ్ళని దాటిపోడు, ఆ కుటుంబాన్ని దాటిపోడు, ఆ వ్యక్తిని దాటిపోడు, వాళ్ళని తప్పక దర్శిస్తాడు. చుట్టూ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని పిలవలేదు ప్రభు. జక్కయ్యను మాత్రమే పిలిచాడు. ఎందుకంటే జక్కయ్య మనసులో యేసు అనే అంశం చోటు చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క అంశం చాలండి నీలో ప్రభు నిన్ను పట్టుకోవడానికి, ప్రభు నిన్ను వాగ్దానములకు వారసునిగా చేయటానికి, నీ ఇంటిని రక్షణ గృహముగా మార్చడానికి ఆ ఒక్క అంశం చాలు. జక్కయ్య జీవితంలో ఎప్పటికీ రాలేదు. ఎందుకు ఆ రోజు వచ్చింది? యేసు ప్రభువా జక్కయ్యా అని పిలిచాడు. జక్కయ్య ఫీజులెగిరిపోయాడు. యోహాను సువార్త 2:22 ఉంటది, యేసు క్రీస్తు అందరి హృదయములను ఎరిగినవాడు, నీ హృదయాంతరంగాలను ఎరిగినవాడు. జక్కయ్యని ఎరిగిన ప్రభు ఇక్కడ కూర్చున్న జక్కయ్యలను జక్కమ్మలను ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్యని ఎరిగిన ప్రభు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ఎరగలేదా? నువ్వు ఏ మనసుతో ఇక్కడ కూర్చున్నావో కూడా నా ప్రభువు తెలుసు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, చెట్టెక్కావు నన్ను చూడాలని, మంచిదే. నువ్వు చెట్టెక్కి కూర్చున్నావు, కానీ చూడాలన్న ఆశ ఏం చేసిందో తెలుసా? నేను నీ ఇంటి కొట్టేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం. చూడాలన్న ఆశ ఏం చేస్తుందో తెలుసా? ప్రభువే నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది, నీ యొక్కకు వచ్చి బస చేసేటట్లు చేస్తుంది. ప్రభు అదే అంటాడు, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఏదేదైతే ఇంతవరకు నీ ఇంట్లో చోటు చేసుకొని నీ జీవితాన్ని నాశనానికి, పాపానికి, శాపానికి మార్చిందో దానంతటిని తొలగించి నిన్ను అబ్రహాము కుమారునిగా చేయడానికి నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. వాగ్దాన పాత్రునిగా, పాత్రురాలిగా చేయడానికి నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. రక్షణ ఆనందమును నీకు అనుగ్రహించడానికి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎంత మంచి మాట అండి! నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు కూడా నేటికి అదే మాట ధ్వనిస్తూనే ఉంది. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. ఆ మాట అనగానే జక్కయ్య, బోధకుడా, ఏదో నేను నిన్ను చూడడానికి వచ్చాను, కానీ నువ్వు నా ఇంటికి వస్తా అంటే కుదరదులే బోధక. మా భార్య మంచిది కాదు, మా ఇంట్లో ఉన్న వాళ్ళు మంచివారు కాదు, వద్దులే, ఇంకోసారి ఎప్పుడైనా నువ్వు వద్దులే అన్నాడా? జక్కయ్య ఏమన్నాడు ఆ మాట వినగానే? అతడు త్వరగా దిగి, ఇది రెండవది. ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటిది జక్కయ్యలో ఉన్నటువంటి యేసును చూడగోరిన ఆశ ప్రభు చూశాడు. రెండవది, ప్రభు చెప్పగానే వెంటనే ఏం చేశాడు? త్వరగా దిగి తాను ఉన్న చెట్టు మీద నుండి త్వరగా దిగాడు. ఆలస్యం చేయలే. మరి త్వరగా దిగిండంటే ఎట్లా దిగిండొచ్చు అంటారు? ఒక కొమ్మను చూడలే, చెట్టు బెరడం చూడలే, ఇక్కడ గుచ్చుకుంటాయో ఏమవుతుందో కూడా చూడలే. ఎక్కినోడు ఎక్కిండు బాగానే, గాని త్వరగా దిగమనగానే పైనుంచి నాకు తెలిసి కిందికి గంతేసి ఉంటాడు అనుకుంటా.
దూకింటాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం. త్వరగా దిగమనగానే జక్కయ్య త్వరగా దిగి, ప్రభువు నీతో చెప్పినప్పుడు నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు నువ్వు బాప్తిస్మం పొందవలసి ఉన్నది, ప్రభువుకు సమయం ఇవ్వవలసి ఉన్నది, ప్రభువు నీతో కొన్ని మాటలు చెప్పినప్పుడు నువ్వు త్వరగా స్పందించడం నేర్చుకో. ఈ రోజు కాదులే, ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరంలే. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు నువ్వు వాయిదా వేసుకుంటూ పోతావు నీ జీవితం? అబ్రహాము యొక్క ఆశీర్వచనపు అనుభవాలు నువ్వు పొందుకోవా? రక్షణ ఆనందం నువ్వు అనుభవించవా? శపించబడ్డ జీవితం నుంచి నువ్వు విడుదల పొందవా? సాతాను చేత ఇంకా ఎంతకాలం బంధించబడి ఉంటావు? ఇంకా లోకంలో, పాపంలో, నీ సొంత అభిప్రాయాల చేత ఇంకా ఎంతకాలం బంధించబడి ఉంటావు? సోదరి సోదరుడా, ఇప్పటికే ఎంతో కాలం అయిపోయింది. నేను నీ హృదయంలో ఉండవలసి ఉన్నది, నీ జీవితంలో ఉండవలసి ఉన్నది, నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది, నీ జీవితం అంతటి మీద అధికారం పొందవలసి ఉన్నది అని ప్రభు చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే స్పందించడం నేర్చుకోండి. ఈ రోజు మాత్రమే నీది, రేపు నీది కాదు. కన్ను మూసావంటే కథమే. అబ్రహాం ఆశీర్వాదం కాదు, రక్షణ ఆనందం కాదు, అన్ని పోగొట్టుకుంటావు. జక్కయ్యను అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడు అని ఎందుకు అన్నాడంటే త్వరగా దిగిండు అనమాట. దేవునికి స్తోత్రం. మనకి దిగే అలవాటు ఉండదు. కూర్చున్న కానీ దిగం, వినం, లోబడం, వంగడానికి ఇష్టపడం. అందుకే ప్రభు యొక్క దీవెనలు చాలా మంది అనుభవించలేకపోతాం. 2003వ సంవత్సరం నన్ను ఎవ్వరు బాప్తిస్మం తీసుకోమంటే నా జీవితంలో ప్రభు యొక్క దర్శన భాగ్యం కలిగింది. డిసెంబర్ 25వ తారీఖు పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వండి అని నాకు నేనే బాప్తిస్మం వెళ్ళి తీసుకున్నాను. నన్ను ఎవరు బాప్తిస్మం తీసుకొని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు లేరు. ప్రియ సోదరి సోదరుల, క్షయకాలపు జీవితం, క్షణభంగురం లాంటిది జీవితం. ఎంతలో వెళ్ళి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. విసిరి వెళ్ళి మరలా తిరిగి రాని గాలి వంటిది జీవితం. ఈ జీవితంలో యేసుకు చోటి, యేసుకు నీ హృదయంలో చోటి. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు అంటున్నాడు. నువ్వు ప్రభువుకు చోటిస్తే నీ జీవితాన్ని ఆయన అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు నీ హృదయంలో చోటిస్తే, ప్రభువుకు నీ జీవితంలో చోటిస్తే, ప్రభువుకు నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఇస్తే నీ జీవితాన్ని మునుపెన్నడూ నువ్వు అనుభవించనంత ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలలోనికి ఆ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. జక్కయ్య జీవితాన్ని అద్భుతంగా మార్చేశాడు. త్వరగా దిగి యేసు ప్రభుని ఎలా చేర్చుకున్నాడట? సంతోషంతో చేర్చుకున్నాడు. సంతోషంతో చేర్చుకున్నాడు. యేసుని చేర్చుకోవడానికి బాధపడలేదు. సంతోషం. నా ఇంటికి రావటం ఏంటయ్యా నువ్వు? సంతోషంతో. అంతవరకు జక్కయ్య జీవితంలో ఏం లేదో తెలుసా? ఏం లేదనుకుంటారు? సంతోషం లేనే లేదు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. వాడనే మాట, వీడనే మాట, వాళ్ళు స్థాపించే విషయాలు, వీళ్ళు స్థాపించే విషయాలు జక్కయ్య మీద పడిపోయినా మొత్తం. యేసు క్రీస్తు ఎప్పుడైతే నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు, జక్కయ్యలోనికి ఏమొచ్చేసింది? సంతోషం. సంతోషం జక్కయ్య హృదయాన్ని ఆవరించేసింది. నా ఇంట్లోనికి ఎవరు రావటానికి ఇష్టపడలేదే ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాలనుకుంటున్నావే, ఎంత సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు పాప పంకిలమైన జీవితాలలోనికి రావడం అనేది గొప్ప సంతోషం అండి. ఎక్కడ ఎవరు ఇవ్వని సంతోషం మానవులు పొందాలంటే యేసును తమ హృదయములలోనికి చేర్చుకోవటం ఒక్కటే మార్గం. సంపూర్ణ సంతోషం నువ్వు పొందాలంటే, ప్రతిదినం సంతోషం పొందాలంటే యేసును నీ హృదయంలోనికి చేర్చుకోవటం ఒక్కటే మార్గం. ఎవరినైతే చేర్చుకోవాలో ఆయననే చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినైతే చేర్చుకుంటే చీకటి వెళ్ళిపోతుందో ఆ వెలుగును చేర్చుకున్నాడు.
తనలో సంవత్సరాల కొద్ది గూడు కట్టుకున్న పాపం వెళ్ళడానికి ఏ పరిశుద్ధున్నైతే చేర్చుకోవాలో ఆ పరిశుద్ధుని చేర్చుకున్నాడు. అంతవరకు ధనమే దైవంగా భావించిన జక్కయ్య జీవితంలో నుండి అసలు సిసలైనటువంటి ఐశ్వర్యవంతుడు అడుగుపెట్టాడు. అబద్ధపు ధనం అనే దైవం జక్కయ్యలో నుండి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. చేర్చుకోవలసిన వాడిని చేర్చుకునే విషయంలో సంతోషించు. ఎంతకాలం ఇంకా ఆలస్యం? ఎన్ని సంవత్సరాల ఆలస్యం? దేని కొరకు ఆలస్యం? చేర్చుకోవలసిన వాడిని సంపూర్ణంగా చేర్చుకో. ఆయన నిన్ను వెలిగిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. మొట్టమొదటిది, జక్కయ్య అబ్రహాముకు వారసుడు అగడానికి, రక్షణానందమును పొందడానికి గల కారణాలలో మొదటిది యేసును చూడగోరాడు. రెండవది, ఎక్కిన చెట్టు త్వరగా దిగాడు. మూడవది, సంతోషముతో చేర్చుకున్నాడు. నాలుగవది, యేసు ప్రభు యొద్దకు వచ్చి తన జీవితంలో గూడు కట్టుకున్న దానంతటిని జక్కయ్య ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. రిపెంటెన్స్ అవుతుంది, పశ్చాత్తాపడుతుంది. ఇంతకాలం నా జీవితం అంతా అన్యాయంగా ఆర్జించడానికి, మనుషులను బాధ పెట్టి వేధించడానికి నా జీవితాన్ని అప్పగించాను. రకరకాల మాటల చేత ఇతరులను గాయపరిచాను. నా ప్రవర్తన, నా మాటలు, నా ఆలోచనలు, నేను సంపాదించడానికి వేసిన ఎత్తులన్నీ కూడా మోసమే, అన్యాయమే. యేసు ప్రభు వారు నీతిని గురించి ఏం బోధించలేదు. జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే జక్కయ్యలో పశ్చాత్తాపం వచ్చేసింది. ఏమంటాడు? ఇదిగో జక్కయ్య నిలువబడి, ఇంటికొచ్చిన యేసయ్య యజమానుడయ్యాడు, జక్కయ్య ఏమయ్యాడు? దాసుడయ్యాడు. బహుశా జక్కయ్య అంతవరకు ఎవరి దగ్గర నిలబడడం లేదు. ఇప్పుడు జక్కయ్యకు అర్థమైపోయింది, యేసయ్య దగ్గర నిలబడాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభు ఎదుట నిలవబడి ఎంత వినయం, ఎంత విధేయత వచ్చింది జక్కయ్యలో. దేవునికి స్తోత్రం. యేసు ఎవరినైతే దర్శిస్తాడో వారి జీవితంలో గొప్ప పరివర్తన కలుగుతుంది. యేసు క్రీస్తు యొక్క దర్శన భాగ్యం, యేసు క్రీస్తు యొక్క స్వీకారం పొందనటువంటి ఏ వ్యక్తి, ఏ భక్తిలో కూడా మారు మనసు పొందలేడు, మార్పు చెందలేడు. మార్చబడటం, మనస్సు మారాలన్నా, అంతరంగం మారాలన్నా, బ్రతుకు మారాలన్నా యేసును దర్శించాల్సిందే, యేసు దర్శించాల్సిందే. మనస్సు మార్చబడటం అనేది యేసు క్రీస్తు నొద్ద తప్ప ఇక ఏ భక్తి మార్గాలలో లేనే లేదు. నువ్వెన్ని పూజలు పురస్కారం చేయి, ఎంత భక్తి భావాలతో ఉండు, నీ మనస్సు మారదు, నీ అంతరంగం మారదు. చేసిన పాపాల విషయమే పశ్చాత్తాపం రానే రాదు. సమర్థించుకుంటావు నేను చేసింది కరెక్టే అని. ఎప్పుడైతే యేసయ్య దర్శన భాగ్యం కలుగుతుందో, నిన్ను ఏమనకముందే నీ పాపాన్ని గురించి ఒప్పుకుంటావు. అవును ప్రభువా, నేను నా ఇంట్లో వాళ్ళను బాధ పెట్టాను, నా భార్యను బాధ పెట్టాను, నా భర్తను బాధ పెట్టాను, సేవకుని బాధ పెట్టాను. ధనం అనే దాన్ని పట్టుకొని దాన్నే దైవంగా భావించిన జీవితం అంతా పాడు చేసుకున్నాను. అన్నిటికంటే నీవే నాకు సర్వమని ఈరోజు నాకు అర్థమైపోయింది ప్రభువా. జక్కయ్యలో ఎంత రిపెంటెన్స్ వచ్చింది. ప్రియ సోదరి సోదరులారా, యేసుని గురించి ఎన్నోసార్లు వింటున్నావు, నీకెందుకు ఈ రిపెంటెన్స్ రావట్లేదు, పశ్చాత్తాపం రావట్లేదు? నువ్వు పట్టుకున్నది ఏదైనా ఒకవేళ అది నీ జీవితానికి నాశనమేమో, జాగ్రత్త. ఈరోజు దాని విషయమే పశ్చాత్తాపడు. మారు మనస్సు పొందుట ద్వారానే జక్కయ్య అబ్రహామునకు వారసుడు ఎప్పుడయ్యాడో తెలుసా? తనకున్నది ఇచ్చుట ద్వారా కాదు, తన జీవితంలో అంతవరకు చోటు చేసుకున్న దాన్ని విడిచిపెట్టుట ద్వారా. నీ పాపాన్ని విడిచిపెట్టనంత వరకు అన్యాయాన్ని, మోసాన్ని, అక్రమాలను, అసూయలను, దేశాలను, నీ మొండితనాన్ని, నీ గర్వాన్ని, నీ కఠినమైన మాటల వ్యక్తిత్వాలను నువ్వు విడిచిపెట్టనంత వరకు అబ్రహాముకు వారసుడివి కాలేవు, రక్షణ ఆనందం నువ్వు పొందలేవు. అటువంటి గొప్ప మార్పు మన జీవితంలో కలుగునుగాక. హల్లెలూయా. జక్కయ్యలో ఈ మార్పు కలగడానికి కారణం పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు జక్కయ్యను ఒప్పిస్తున్నాడు. మీరు చూడండి, యేసు ఎవరో చూడకోరాడు మొదట.
కానీ 8వ వచనానికి వచ్చేసరికి ఆ యేసు ప్రభుని ఏమంటుండు? జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా. ఆహాహా, దేవునికి స్తోత్రం. యేసు ఎవరో అని ఆరంభించాడు కానీ ఆ యేసు ఎవరని అర్థమైపోయింది జక్కయ్యకి? ప్రభు అని అర్థమైపోయింది. నా జీవితంలో ఇంతకాలం ఇంకొక ప్రభువు ఉన్నాడు, ఇంకొకటి ఏలింది. సోదరుడా సోదరి, నీ జీవితంలో ఏది ఏలుతుందో, ఏది నిన్ను నడిపిస్తుందో, దేని విషయమై నువ్వు ఆశ ఆలోచన కలిగి ఉన్నావు, జక్కయ్యకి అర్థమైపోయింది. ఇదిగో ప్రభువా. ఎంత గొప్ప మార్పు జక్కయ్యలో వచ్చింది. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము. అబ్బా, ఏ భాగం అంట? 2 ఎంతలు కాదు, 3 ఎంతలు కాదు, ఇంతవరకు నేను పట్టుకొని బీరువాలో ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పెట్టిన ఆస్తిలో 50% నేనేం చేస్తా? ఎవరెవరైతే బీదలు ఉన్నారో వాళ్ళు. ఇంకా నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల 4 times. ఎక్కడ వస్తుందండి ఈ మార్పు? ఏ భక్తిలోకి వెళ్తే వస్తుంది? ఏ పూజ చేస్తే వస్తుంది? ఏ కొండలెక్కితే వస్తుంది? రాదు. ఇంకా అన్యాయం, అక్రమం. జక్కయ్యలో చూడండి, 4 times ఇచ్చేస్తా, 50% సగభాగం ఇచ్చేస్తా ప్రభు. జక్కయ్యకి ఏమని చెప్పాడా ప్రభు? చెప్పలేదు. ప్రభుని చూస్తుంటేనే జక్కయ్యకి అర్థమైపోయింది, ఆయన పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నది, నేను మోసం చేసి బ్రతుకుతున్నా. ఆ ప్రభు యొక్క దర్శన భాగ్యం నా జీవితాన్ని వెలిగించింది, ఇక నాలో ఉండటానికి వీల్లేదని జక్కయ్య గ్రహించాడు. నీలో ఒకవేళ ఈ రోజు ఏవైనా ఉంటే ఈ రోజు అటువంటి గొప్ప మార్పు నీలో కలుగునుగాక. ఇంతవరకు నీలో చోటు చేసుకున్నవన్నీ నీలో నుండి వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక. జక్కయ్య ఆస్తిలో సగభాగం. నాకు తెలిసి బహుశా అక్కడ జక్కయ్య భార్య ఉండకపోవచ్చు. జక్కయ్య భార్యనే ఉంటే గనక జక్కయ్యని వెంటనే పక్కకు లాగి నీకు ఇచ్చిపెట్టిందా? ఆయన ఏదో ఇంటికి వస్తే ఆస్తిలో సగభాగం ఇస్తా అంటూ పిల్లలే కావాలి, భార్య ఏం కావాలి? సంపాదించుకుంటే వాళ్ళకి ఇస్తావా కదా? అసలు ఈ యేసు ప్రభు అసలు ఇంట్లోకి రావటమే పెద్ద తప్పు. కొంతమంది అండి యేసు ప్రభు జీవితంలోకి వస్తే వీడి జీవితం అంతా మారుతుంది కదా, వీడు మార్పు చెందుతుంది, మనసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, అన్ని వ్యవహారాలు మారిపోతాయి కదా. కొంతమందికి నచ్చదు, కొంతమంది భార్యలు అలాగుంటారు, కొంతమంది భర్తలు కూడా అలాగుంటారు. దేవుడి కొరకు సాహస కార్యాలు చేయడానికి ఉప్పునుకుంటే ఆటంకపరిచే వాళ్ళు కొంతమంది, అభ్యంతరపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ జక్కయ్యలో బహుశా అటువంటి వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, ఒకవేళ ఉండొచ్చు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి ఇదే లాస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం, మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం. కానీ వచ్చిన ఆ రోజే జక్కయ్యలో ఎంత పరివర్తన కలిగింది. హల్లెలూయా. జక్కయ్య గురించి సరదాగా చెప్పుకుంటాం, సరదాగా మాట్లాడుకుంటాం. ఆ జక్కయ్య గురించి ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, అందుకు, ఎందుకు? చూడగోరాడు కనుక, త్వరగా దిగాడు కనుక, సంతోషంతో చేర్చుకున్నాడు కనుక, ఒప్పుకున్నాడు కనుక, అందుకు యేసు, అందుకు యేసు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ పొందినవాడు జీవితంలో ఎవరెవరికి ఎటువంటి రుణములున్నా తీర్చేసుకుంటాడు. రక్షణ పొందినవాడు మోసం చేయడు, రక్షణ పొందినవాడు ధనమే దైవంగా భావించడు, రక్షణ పొందినవాడు ఎవరెవరిని గాయపరుస్తాడు, పొందినవాడు ఎవరెవరు వాని ద్వారా గాయపడతారో వాళ్ళతో క్షమాపణ పొందుతాడు. నేను రక్షణ పొందిన తర్వాత నేను బాధ పెట్టిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడిగాను. నేను బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఎందుకు? నేను రక్షణ పొందా, నేను రక్షింపబడ్డా, నేను దేవుని కుమారుడిని. ఈరోజు పాతవి నాలో ఉండటానికి వీలేదు. సోదరి సోదరుడా, ఒకవేళ నీ జీవితం అలాగుందా, ఒకవేళ లేకపోతే ఈరోజు సరి చేసుకో. ప్రభు యొక్క మహాకృపను పొందు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాత్రలు చేయవేసి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం.
జీసస్ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.